చిన్న నేను ఒక పాటని ఇట్లా చేస్తా, నువ్వు అదేం పాటని చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈ రోజు అయితే మన ఛానల్ సంబంధించింది అయితే ఒక ఆర్డర్ అయితే చేసినాం. మనకైతే ఆర్డర్ అయితే వచ్చింది. దీంట్లో అయితే మనం ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. మన కెమెరామ్యాన్ ఎండుతోనైతే నేనైతే అన్బాక్స్ అయితే చేస్తున్నా. డిండు అంతే ఏమని అనుకుంటున్నారా? నాకు తెలిసి బీర్ సీసాలు, అమెరికా బీర్ సీసాలు. ఏం లేవరా, మా ఛానల్ సంబంధించిన మైకులు అయితే ఉన్నాయి దీంట్లో. నాకు ఒకటి ఇస్తావా? నాకు ఒక గన్ని ఇస్తారా? మా ఛానల్ సంబంధించి అయితే మనం ఇప్పటివరకు అయితే మన వీడియో క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే వీడియో క్వాలిటీ కాదు, సౌండ్ క్వాలిటీ. అదే వీడియో క్వాలిటీ ఇప్పటివరకు అయితే బాగుంది, కానీ కొంచెం ఆడియో క్వాలిటీ అయితే మనకు లేదు. కాబట్టి మనం దానికోసం అయితే హాలీలాండ్ మైక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే దాన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. హాలీలాండ్ ఇంగ్లాండ్. దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసి వీటిని అయితే టెస్ట్ చేద్దాం. అసలు ఈ బాక్స్ ఈ బాక్స్ లో మనకి ఏమేమి వచ్చాయి, అసలు కంపెనీ ఏమేమి కంటెంట్ వచ్చిందో ఒకసారి అయితే చూద్దాం. దీన్ని ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసి అయితే మేము చూసినాం, నీకు కూడా ఒకసారి చూపిస్తాం. దాన్ని అయితే గివ్ అవే అసలు అది మా కాస్ట్లీ. ఎట్లా కొన్నాం, అసలు ఈ ప్రొడక్ట్ ని ఎలా కొన్నామని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. మేమైతే నేను అలాగే మా రాకేష్ గాడు బాన్ గాడు సారీ నేను రాకేష్ గాడు, బాన్ గాడు, అలాగే మన డిండు గాడు, మేమందరం ప్రతి ఒక్కరం అయితే దీనికి మైక్ సంబంధించి అయితే అందరం మనీ కలెక్ట్ చేసుకుని అయితే దీని అయితే వండడం జరిగింది. ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. దీంట్లో మనం చూసినట్టు డబ్బుల కోసం నా 2 గాజులు అమ్ముకున్నా. మా డిండు గారు 2 గాజులు అమ్ముకున్నట. దీంట్లో అయితే ఒక బాక్స్ అయితే వచ్చింది. దీంట్లో మనకు 2 మైకులు అలాగే ఒక ట్రాన్స్మిటర్ అయితే వచ్చింది. ఇదైతే మనం కలర్ ఎట్లుంది, ఎయిర్ బడ్స్ ఉంటాయి సేమ్ అట్లా ఉంది. మేమైతే దీంట్లో అయితే కెమెరా మొత్తం కాంబో ఆఫర్ అయితే తీసుకున్నాం. అంటే దీంట్లో మన కెమెరా పెట్టుకోవచ్చు, అలాగే ఐఫోన్ పెట్టుకోవచ్చు. ఇది మనకు 3 అయితే వచ్చినాయి మొత్తం. ఇదైతే మన సి వచ్చింది, ఇదేమో ఐఫోన్ కేబుల్ ఉంటది కదా, దానికి అదైతే వచ్చింది. వీటితో పాటు మనకు దీంతో ఇంకా అది ఎంత కొన్నావు చెప్పు దగ్గర ఇంకా దీంతో పాటు దీంతో పాటు మనకు ఒక బ్యాగ్ కూడా వచ్చింది. బ్యాగ్ తో పాటు ఇంకా ఇది ఒక కేబుల్ అయితే వచ్చింది, ఒక యాక్స్ ఇదేదో మరి. దీని నుంచి మనం కెమెరా కనెక్ట్ చేయడానికి ఇది ఒకటి కేబుల్ వచ్చింది, అలాగే ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది. దాంతో పాటు మనకు ఇవి 2 ఇవి వచ్చినాయి రా, దండలు కావాలా నీకు? మెడల్ వేసుకొని మైక్రో ఎందుకే ఇవి వచ్చినాయి. ఇదే మన తాడున్న సామాన్, అందులో విలువైంది కత్తెరా. దానికంటే ముందు ఏమో వచ్చినాయి బొంతపూర్లోనే ఉన్నాయి. ఇదేంద్రా? అదే ఇది చిన్న పిల్లలకి ఇస్తారు చూడు ఆడుకోమని. ఇవి వచ్చేసి విండ్ షీల్డ్స్ ఏమో గాలి వచ్చినప్పుడు మనకు సౌండ్ అయితే ఆపనీకుంటాయి. బోరు అంత మన ఉంటుంది చూడు, ఎలుగుబంటి. ఇప్పుడైతే మనం వీటిని అయితే ఒకసారి మనం ఫోన్ కి కనెక్ట్ చేసి మన సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మన డిండుగాడు అయితే మైక్ అయితే టెస్ట్ చేయడానికి అయితే ఒక మైక్ అయితే పెట్టుకున్నాడు. చూడండి, ఇది సార్ నా బ్రాండ్. ఇప్పుడైతే మనం నార్మల్ గా మైక్ లేకుండా మాట్లాడితే ఎట్లా వస్తుందో ఇట్లుంది. ఇప్పుడు మైక్ పెట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడతాను. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ చేసినాం. హలో ఇప్పుడు ఎలా ఉంది? వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. నువ్వు నార్మల్ నడుచుకుంటూ పోరాడు, పాట పాడుకుంటావు. పాట పాడుకుంటావు. ఎవడే నిన్ను చిన్న ఆపేటోడు, పండా పెడతాం వాడిని అమ్మతోడు, బాయ్ నీకు బాధెందుకే జుబ్లీల్స్ ఇదే జెండా నీదే. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ జరా. మీ వల్లనే మేము ఎదుగుతాం, ప్లీజ్. ఎట్లుంది అప్పుడు చెల్లెలు? రూపాయి కావాలా, రూపాయి దండ కావాలా, రూపాయి కావాలా, రూపాయి దండ కావాలా. మాట్లాడుతున్నా. ఇదైతే స్టాపు. ఇది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. నేనైతే ఇడున్నా.
ఎట్లనా ఇప్పుడైతే పోదాం ఆడికి. నేను 6 అడుగుల బుల్లెట్. పట్టు చీరల చందమామ. అబ్బా తెంపిన అతిడి చేసి ఇది మీకోసమే. షాక్ అయినా నేను మీడిండో జూమ్ దుమ్ చాలే నేను మళ్ళీ వచ్చిన సౌండ్ అయితే ఎట్లా చూడండి. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేము చేసిన మైక్స్ టెస్ట్ అయితే బాగానే ఉన్నాయి. 2 మైక్లు అయితే బాగానే ఉన్నాయి, ఏం కాదు. నార్మల్గా 300 మీటర్స్ అని చెప్పారు, కానీ 300 మీటర్స్ మనకు డిస్టెన్స్ పోయిన కొద్దీ మధ్య కొంచెం స్ట్రక్ అవుతుంది వాయిస్ అనేది. అంటే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నేను కెమెరాకు చూసినట్టు ఉంటేనేమో నార్మల్గా 300 మీటర్స్ వరకు వర్క్ అవుతుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అయితే రావట్లేదు. కానీ ఓవరాల్ మేము అంత డిస్టెన్స్ అయితే ఏం పోము. మ్యాక్సిమం అయితే కెమెరాకు చాలా దగ్గరగానే మేము షూట్ అయితే చేస్తాం కాబట్టి మాకైతే బాగానే ఉండే. చాలామంది ఇప్పటివరకు మేము కూడా చూసినాం, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాడుతున్నారు ఈ మైక్ని అయితే. సో అందుకని ఈ మైక్స్ అయితే మేము తీసుకున్నాం. నేను ఒక పాటని ఇట్లా చేస్తా, నువ్వు అదేం పాటని చెప్పాలి. మిసాల పిల్ల నీకైతే ఎక్కువ మళ్ళా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేము చేసిన ఓవరాల్. అసలు ఎన్నో అది ఇప్పటికీ మైక్స్ వచ్చి అయితే ఒక 1 వీక్ అవుతుంది కదా, ఒక 1 వీక్ అయితే అవుతుంది. మేము టెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అన్నీ ఉన్నాయి. మేమైతే వీడియోస్ అయితే చేయడానికి వీలైతే లేదు, అన్ని పనులు అవుతున్నాయి అవటి ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ నాట్లు వేస్తున్నాం కాబట్టి వరి నాట్లు వేస్తున్నాం, అందువల్ల వీలైతే లేదు. అయినా కానీ టైం లేకున్నా కానీ మీకోసం వచ్చినాం. మీకోసం ఈ మైక్స్ అయితే టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ బాక్స్ పడి ఉంటుంది రా బాయ్, ఈరోజు సండే మన డిన్నర్ వచ్చింది, అందుకని చెప్పేసి అయితే టెస్ట్ అయితే చేసినాం. ఎలా ఉందో ఆడియో క్వాలిటీ అయితే ఒకసారి మీరు కామెంట్స్ అయితే వేయండి. శాతం అవుతలే అని చెప్తలేవా, వీడియో చేయబుద్ధి అవుతలే అని చెప్తలేవా. వాళ్ళేమో మన వీడియోల కోసం ఎదురు చూస్తే నువ్వు వీడియో చేస్తలేవు. మార్చిందన్న మారు వస్తాయి, మ్యాక్సిమం అయితే రోజు వస్తాయి. మైక్ కొన్నాం కాబట్టి రోజు వస్తాయి. ఇంకా ఫర్దర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే టేక్ కేర్. నా మెడల ఒక చైన్ ఉంది, ఆ చైన్కి అతుక్కుంటుంది, ఇంకో అడేస్తే అతుక్కుంటుంది. అది ఐరన్ కదరా, మ్యాగ్నెట్ కదా, అందుకని అతుక్కుంటుంది. ఇప్పుడైతే మేము బైక్ పైన వెళ్ళుకుంటూ టెస్ట్ అయితే వేయబోతున్నాం. బైక్ పైన వెళ్ళినప్పుడు బైక్ నాయిస్ వస్తుందా రాదా, గాలి సౌండ్ వస్తుందా రాదా అయితే టెస్ట్ అయితే వేయబోతున్నాం. చాలా ఇది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేద్దాం. చెప్పండి. ప్రజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లోనే ఉంది. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం గాలి సౌండ్ వస్తుందా లేదా అని. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఎలా వస్తుందో సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. కొంచెం స్లోగా అయితే గిట్లుంది, 20 స్పీడ్ 30 స్పీడ్. నార్మల్గా 40లో వస్తే మాత్రం ఇలా ఉంది స్పీడ్ అయితే. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుందో రాదో ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.